వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మనకు ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినటువంటి కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఏ జిల్లాలో ఎంతమంది పాల్గొన్నారు, కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ఎంతమంది క్వాలిఫై కావడం జరిగింది అనేటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగానే మనకు గత కొన్ని రోజుల లోపలనే ఈ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ప్రెస్ నోట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు మార్చి సెకండ్ వీక్లో 100% కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తెలుగు మీడియం అభ్యర్థులు కోచింగ్ సెంటర్కి వెళ్ళినటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన యొక్క లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఆల్రెడీ 170 మంది అభ్యర్థులు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను ఇచ్చేటటువంటి రోజువారీ ప్రణాళికబద్ధమైనటువంటి 10 గంటలకు మించినటువంటి టైం టేబుల్ను ఫాలో అవుతూ వారు చదివినటువంటి టాపిక్స్ మీద నెక్స్ట్ డేనే ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ వారి యొక్క కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నారు. ఎవరైనా ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలంటే 9885153134 అనేటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటోను కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేయండి. ఏవైనా సంబంధిత వివరాల కోసం ఆ నెంబర్ను సంప్రదించండి. ఇక టాపిక్లోకి వెళ్తే శ్రీకాకుళంకు సంబంధించి నిన్న మొత్తం మీద 727 మంది అభ్యర్థులకు గాను 478 మంది హాజరైతే అందులో 317 మంది తుదిరాత పరీక్షకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మన్యం పార్వతీపురం మన్యం దగ్గర వచ్చేసరికి 600 మందికి గాను 415 మంది అభ్యర్థులు హాజరు కావడం అనేది జరిగింది. అలాగే నేను అనంతపురంలో కూడా ఈ యొక్క కానిస్టేబుల్ ఈ దేహదారుడి పరీక్షలు అయితే కండక్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి విజయనగరంకు సంబంధించి 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు అయితే హాజరు కావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కర్నూలుకు సంబంధించి మొత్తం మీద 600 మంది అభ్యర్థులకు గాను 320 మంది హాజరు కావడం అనేది జరిగింది. అందులో కేవలం 229 మాత్రమే ఈ యొక్క తుదిరాత పరీక్షకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కాకినాడకు సంబంధించి మొత్తం మీద 657 మంది పాల్గొంటే 377 మంది తుదిరాత పరీక్షకైతే ఎన్నిక కావడం అనేది జరిగింది. ఓవరాల్గా నిన్న శ్రీకాకుళంకు సంబంధించి 727 మందికి గాను 478 మంది హాజరవుతే అందులో 317 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. విజయనగరంకు సంబంధించి 600 మంది రావాల్సి ఉంటే 415 మంది హాజరు కావడం అనేది జరిగింది. అందులో 314 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. విశాఖపట్నంకు సంబంధించి 600 మంది రావాల్సి ఉంటే 288 మంది మాత్రమే హాజరు కావడం అనేది జరిగింది. అందులో 212 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. ఈస్ట్ గోదావరికి సంబంధించి 657 మందికి గాను 377 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. కృష్ణా జిల్లాకు సంబంధించి 600 మందికి గాను 390 మంది హాజరైతే 262 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. గుంటూరుకు సంబంధించి 600 మందికి గాను 383 మంది హాజరైతే అందులో 306 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. కర్నూలు ఆల్రెడీ మనం చూసినాము. 600 మందికి గాను 320 మంది హాజరైతే 229 మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది. సో కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు మనకు సంబంధించినటువంటి సమాచారం మేరకు అయితే ఈ 2-3 రోజుల్లో ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్ష సంబంధించి ప్రెస్ నోట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కోచింగ్కి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆ యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. కోచింగ్కి వెళ్ళే వాళ్ళు వెంటనే కోచింగ్ వెళ్ళి జాయిన్ కండి. మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.